ఒకరోజు గరుడ శ్రీకృష్ణుడితో, భూమి మీద నాకన్నా వేగంగా వెళ్ళే ప్రాణి ఉందా కృష్ణ అని అడిగాడంట. అది విన్న సుదర్శన చక్రం, నాకన్నా శక్తివంతమైన ఆయుధం ఉందా కృష్ణ అని అన్నాడంట. అది విన్న సత్యభామాదేవి, త్రేతాయుగంలో మీ భార్య సీత కదా, నేను సీత కంటే అందంగా ఉండనా అన్నదంట. వీళ్ళు మాట్లాడుతున్న మాటలు విని కృష్ణుడు ఎలాగైనా వీళ్ళ అహంకారాన్ని అణచాలి అనుకున్నాడు. సో గరుడతో ఒక ప్లేస్ గురించి చెప్పి, అక్కడ ఒక తను ఉంటాడు, తన కోసం సీతారాములు ద్వారకలో ఎదురు చూస్తున్నారని చెప్పమంటాడు. సుదర్శన చక్రంతో ద్వారం దగ్గర ఎవరు వచ్చినా లోపలికి పంపొద్దని చెప్తాడు. సత్యభామాదేవితో సీతాదేవిలా రెడీ అవ్వమని చెప్తాడు. కృష్ణుడు చెప్పినట్టే ఆ ప్లేస్లో వెళ్తే హనుమంతుడు ఉంటాడు. గరుడ, సీతారాములు నీ కోసం ద్వారకలో ఎదురు చూస్తున్నారని చెప్తాడు. అది విన్న హనుమంతుడు గరుడ కంటే 1000 రెట్లు వేగంగా ద్వారకలోకి వెళ్తాడు. రాముడిలా ఉన్న కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. హనుమంతుడిని కృష్ణుడు ద్వారం దగ్గర నిన్ను ఎవరు ఆపలేదా హనుమా అని అడుగుతాడు. ఆపారు స్వామి, ఒక చక్రం ఆపింది, చక్రంతో యుద్ధం చేస్తే ఆలస్యం అవుతుందని ఆ చక్రాన్ని మింగేశాను స్వామి అని చెప్తాడంట. సత్యభామాదేవిని చూసి ఎవరు స్వామి ఈ చెలికత్తె, సీతమ్మ ఎక్కడుంది అని అడుగుతారంట. సో ఈ ముగ్గురికి ఒకేసారి హనుమంతుడితో సమాధానం ఇప్పించాడు కృష్ణుడు.